శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. దక్షుడు ప్రత్యేకంగా ఒకటి కోరాడు. జగదంబిక, నువ్వు మా ఇంట్లో జన్మించాలి. నా జన్మ చరితార్థం కావాలి. జపము, ధ్యానము, పూజ, స్థానము, విధి విధానం అన్నీ నీ నోటి నుంచి విని తెలుసుకోవాలనుకుంటున్నాను. దయచేసి అనుగ్రహించని అభ్యర్థించాడు దక్షుడు. మునీశ్వర్లారా, హరిహరులు నా శక్తులను అంటే గౌరీ లక్ష్ములను కించపరిచారు, అవమానించారు. వారికి ఆ శక్తులను ఇచ్చేటప్పుడు చెప్తాను, అవమానిస్తే ఊరుకోనని. అయినా అవమానించారు. అందుకని హరిహరులకు ఈ దురవస్థ వచ్చింది. అటువంటి అపరాధాలు ఇక ముందు ఎప్పుడూ ఎవరూ చేయకుండ్రుగాక. మీరు కోరారు కనుక ఈసారి హరిహరులను క్షమిస్తున్నాను, స్వస్థత చేకూరుస్తున్నాను. లక్ష్మీపార్వతులు ఒకరు క్షీరసాగరంలోనూ ఒకరు దక్షిణ ఇంట్లోనూ ఆవిర్భవించి హరిహరులను చేరుకుంటారు. జపము, ధ్యానము గురించి అడిగారు కదా, వినండి. మాయాబీజమే మహామంత్రం. అదే నాకు అత్యంత ప్రియకరం. ధ్యానించవలసింది విరాట్ స్వరూపాన్ని, లేదా ఇదిగో మీ ఎదుట ఉన్న ఈ రూపాన్ని సచ్చిదానంద రూపుగా ధ్యానించవచ్చు. ఇంకో స్థానం అంటారా? సర్వజగత్తు నా స్థానమే. సర్వదా జపించండి, ధ్యానించండి, అర్చించండి అని ఆజ్ఞాపించి మణిద్వీపాదివాసిని జగదంబిక అంతర్ధానం చెందింది. మునీశ్వరులు మహోల్లాసంగా చతుర్ముఖుని చేరుకున్నారు. జరిగిందంతా వివరంగా చెప్పారు. పితామహుడు సంతోషించాడు. తర్వాత కొంతకాలానికి దక్ష ప్రజాపతి ఇంట్లో మహాశక్తి జన్మించింది. దేవతలు సంతోషించి పుష్పవృష్టి కురిపించారు. త్రిలోకాల్లోనూ మహా ఉత్సవం జరిపించారు. దేవదుందువులు మోగాయి. సాధుసజ్జనులు మనస్సులు ప్రసన్నమయ్యాయి. సూర్యుడు మునుపటి కన్నా కళకళలాడాడు. సర్వమంగళ ఆవిర్భవించడంతో జగత్తంతా సన్మంగళాలు జరిగాయి. ఆ అమ్మాయికి సతీ అని పేరు పెట్టారు. పెరిగి పెద్ద అయ్యాక శివుడికిచ్చి వివాహం జరిపించారు. శక్తియుక్తుడయ్యాడు శివుడు. దురదృష్టవశాత్తు సతీదేవి అగ్నిప్రవేశం చేసిందంటూ వ్యాసుడు నిట్టూర్చాడు. వ్యాసమహర్షి అమంగళం, అనర్థకరం, ఇదెలా జరిగింది? అంతటి మహాశక్తి అగ్నిలో దగ్ధమవడమా? ఆ మహాశక్తి నామధేయాన్ని జపిస్తే చాలే మానవులకు సంసారాగ్ని భయాలు తొలగిపోతాయి. ఏ కర్మ విపాకం వల్ల జరిగిందో? జనమేజయ, నిజమే, కర్మ విపాకమే. చెప్తాను విను. ఒకనాడు దూర్వాసుడు జంబూ నదేశ్వరి దర్శించడానికి వెళ్ళాడు. బీజ మహామంత్రాన్ని జపించి అమ్మవారిని ప్రసన్నురాలు చేసుకున్నాడు. దర్శనం అనుగ్రహించింది. తన మెడలో ఉన్న పుష్పమాలికను తీసి మహర్షికి ప్రసాదించింది. జాలువారుతున్న మకరందంతో గుంపులు మూసులుకుంటున్న తుమ్మెదలతో అపూర్వ గంధపరిమళాలతో విరాజున్న ఆ దివ్య పుష్పమాలికను దూర్వాసుడు భక్తిగా స్వీకరించి కన్నులు కద్దుకొని సరసావించాడు. అమ్మవారి ఆశీస్సు అనుమతి స్వీకరించి ఆకాశ మార్గాన్ని తిరిగి వస్తూ దక్షుడి ఇంటికి వెళ్ళాడు. శక్తి స్వరూపిణి సతీదేవి అక్కడ ఉంది కదా, దర్శనం చేసుకుని వెళ్దామని దిగాడు. సతీదేవి పాదపద్మాలకు నమస్కరించాడు. దూర్వాసుడి తల మీద ఉన్న దివ్య పుష్పమాలికను చూస్తూ ఆశ్చర్యపోతూ, దక్షుడు, మహర్షి, ఈ అలౌకిక పుష్పమాలిక ఎక్కడిది, ఎలా లభించింది? భూలోకంలో మానవమాత్రులు ఎవరు విని ఎరగంది నీకెవరు బహూకరించారు అని అభిలాష కొద్దీ ప్రశ్నించాడు. దూర్వాసుడి కళ్ళలో ఆనంద బాష్పాలు తొణికిసలాడాయి. ఇది ఒక భక్తి పారవస్యం, అలౌకానందక భూతిగా పనశ్చరణ జరవైన కంఠంతో, ఇది అతులతీదేవి ప్రసాదం అన్నాడు. నాకు ఇస్తావా అని అభ్యర్థించకుండా ఉండలేకపోయాడు దక్షుడు. ముల్లోకాల్లోనూ దేవీ భక్తులు ఇతరులకు ఇవ్వరాందంటూ ఏమీ లేదు అన్నారు కదా పెద్దలు అని చెప్పి ఆ దివ్యమాలికను తీసి దక్షుడికి ఇచ్చాడు. అతడు దాని శిరస్సును దాల్చి మహర్షి వీడ్కోల్పలికి శయన మందిరంలో ప్రవేశించాడు. అక్కడ ఉన్న అతి సుందర శయన తల్పం మీద వేలాడట్టు వేసి ఆ రాత్రికి అదే తల్పం మీద నిజ భార్యతో దాంపత్య సుఖం అనుభవిస్తూ ఆ దివ్య పుష్పమాలికా పరిమాణాలను ఆస్వాదిస్తూ మునుపటి కన్నా ఉత్సాహంగా ఆనందించాడు. ఈ మహాపాపానికి ప్రతికల్పంగా అతడి మనస్సులో శంకరుడిపై ద్వేషం రగిలింది. అల్లుడి మీద కోపం, ఆత్మజ మీద కూడా ప్రసరించింది. తండ్రి చేసిన అపరాధాన్ని భరించలేక అతడి మన్ను నుంచి సంక్రమించిన తన దేహాన్ని యోగాగ్ని ఆహుతికి ఇచ్చింది సతీదేవి. అటుపైన ఆ దివ్యతేజస్సు హిమవంతుని ఇంట ఆవిర్భవించింది. పార్వతీనామధేయంతో పరిడ వెళ్ళింది అని చెప్పి ఒక్క క్షణం ఆగాడు వ్యాసమహర్షి. వెంటనే జనమేజయుడు, ఏ వ్యాసభగవాన్, సతీదేవి అగ్నికి ఆహుతైపోతుంటే శివుడు ఏం చేశాడు? చూస్తూ ఊరుకున్నాడా? తనకు ప్రాణాధికురాలు కదా సతీదేవి అని ఉత్కంఠతో అడిగాడు. జనమేజయ, ఆ సమయంలో ఏం జరిగిందో చెప్పడం నా వల్ల కాదు. శివుడు కోపాగ్నికి అవధులు దాటి ముల్లోకాలు మహాప్రళయం వచ్చింది. భద్రకాళి గణాన్వితుడే వీరభద్రుడు ఆవిర్భవించాడు. త్రిలోకాలను నాశనం చేయడానికి సమర్థుడయ్యాడు. బ్రహ్మాది దేవతలందరూ పరుగులు తీస్తూ వెళ్ళి శివుని శరణు వేడుకున్నారు. కరుణారసింధువు కనుక
శివుడు అందరికీ అభయం ఇచ్చి దక్షుడికి మేకపోతలు పెట్టి బతికించి స్వయంగా తాను దక్షవాటికి ఏతించి అగ్నిలో దహించిపోతున్న చిత్కళా శరీరాన్ని వెలుపలికి తీసి తన భుజస్కంధాలపై వేసుకుని హా సతీ అని విలపిస్తూ ప్రచండ వేగంతో గిరగిరా తిరిగాడు. భ్రాంతచిత్తుడై అనేక ప్రదేశాలకి పరుగులు తీశాడు. బ్రహ్మాదేవతలు ఏమిటి ఉన్మాదం అని ఆశ్చర్యపోతూ లోపల విలపించారు. విష్ణుమూర్తి వెంటనే తన ధనస్సు ఎక్కుపెట్టాడు. శివుడు ఏ ప్రదేశానికి వెళ్తే అక్కడ అలా పడేటట్టుగా సతీ శరీర భాగాలను తన బాణాలతో దొల్లగొట్టాడు. ఆయా చోటుల్లో శివుడు కూడా విభిన్న రూపాలు ధరించి నిలిచేవాడు. శంకరుడప్పుడు దేవతలందరికీ ఒక పట్టణం చేశారు. దేవతలారా, ఈ ప్రదేశాల్లో భక్తి తత్పరులై దేవిని ఆరాధించిన వారికి దుర్లభం అంటూ ఏమీ ఉండదు. పరాంబిక ఈ స్థలాల్లో నిత్య సన్నిహితురాలే ఉంటుంది. ఇవి దివ్యక్షేత్రాలు. ఇక్కడ పునశ్చరణ చేసిన వారికి మంత్రాలన్నీ సిద్ధిస్తాయి. మాయా బీజ మహామంత్రం మరీ విశేషంగా సిద్ధిస్తుంది అని ప్రకటించి శంకరుడు సతీ విరహితుడై ఆయా ప్రదేశాల్లో సంచరిస్తూ జప ధ్యాన సమాధి నిష్ఠాపరుడై కాలం గడిపాడు. జన్మజయ, అవి ఏ ఏ క్షేత్రాల్లో తెలుసుకోవాలని ఉత్సుకత మొహంలో కనిపిస్తోంది. చెప్తాను, తెలుసుకో. వాటిని దేవీపీఠాలంటారు. వెళ్ళి దర్శించగలిగితే ఉత్తమం. దర్శించలేని వారు శ్రద్ధగా వింటే చాలు, పాప విముక్తులు అవుతారు. అవి సిద్ధపీఠాలు. వారణాసిలో విశాలాక్షి, ముఖనివాసంలో గౌరి, నైమిషారణ్యంలో లింగధారణి, ప్రయాగలో లలిత, గంధమాదనం మీద కౌముకి, మానస క్షేత్రంలో కుముద, దక్షిణ క్షేత్రంలో విశ్వకామ, ఉత్తర క్షేత్రంలో విశ్వకామ ప్రపూరిణి, గోమంతంలో గోమతి, మందరంలో కామచారిణి, చైత్రరథంలో మధోత్కట, హస్తినాపురంలో జయంతి, కన్యాకుబ్జంలో మళ్ళీ గౌరి, మలయాచలం మీద రంభ, ఏకాంబరపీఠంలో కీర్తిమతి, విశ్వక్షేత్రంలో విశ్వేశ్వరి, పుష్కరక్షేత్రంలో పురుహూతిక, కేదారంలో సన్మార్గదాయిని, హిమాలయంలో మంద, గోకర్ణంలో భద్రకర్ణిక, స్థానేశ్వరంలో భవాని, బిల్వక్షేత్రంలో బిల్వపత్రిక, శ్రీశైలంలో మాధవి, భద్రేశ్వరంలో భద్ర, వరాహశైలం మీద జయ, కమలాలయంలో కమల, రుద్రకోట్లో రుద్రాణి, కాళంజర క్షేత్రంలో కాళి, సాలగ్రామంలో మహాదేవి, శివలింగ క్షేత్రంలో జలప్రియ, మహాలింగంలో కపిల, మాకోట క్షేత్రంలో ముకుటేశ్వరి, మాయాపురిలో కుమారి, సంతాన క్షేత్రంలో లలితాంబిక, గయాక్షేత్రంలో మంగళాదేవి, పురుషోత్తమపురంలో విమలాదేవి, సహస్రాక్షంలో ఉత్పలాక్షి, హిరణ్యాక్షంలో మహోత్పల, విశ్వాపాక్షేత్రంలో అమోఘాక్షి, పుండ్రవర్ధనంలో పాడల, సుపార్శ్వంలో నారాయణి, త్రికూటంలో రుద్రసుందరి, విపుల క్షేత్రంలో విపులాదేవి, మలయాచలం మీద కళ్యాణి, సహ్యాద్రి మీద ఏకవీర, హరిశ్చంద్ర క్షేత్రంలో చంద్రిక, రామతీర్థంలో రమణ, యమునిలో మృగావతి, కోటితీర్థంలో కోటవి, మాధవవనంలో సుగంధ, గోదావరిలో త్రిసంజ, గంగాతీరంలో రతిప్రియ, శివకొండంలో శుభానంద, దేవకీ తటంలో నందినీదేవి, బారావతిలో రుక్మిణి, బృందావనంలో రాధ, మధురలో దేవకి, పాతాళంలో పరమేశ్వరి, చిత్రకూటంలో సీత, వింజవ పర్వతం మీద వింజవాసిని, కరవీర దేశంలో మహాలక్ష్మి, వినాయక క్షేత్రంలో ఉమాదేవి, వైద్యనాథంలో ఆరోగ్య, మహాకాళ క్షేత్రంలో మహేశ్వరి, ఉష్ణతీర్థంలో అభయ, వింజపర్వత సానువుల్లో నితంబ, మాండవ్యంలో మాండవి, మహేశ్వరపురంలో సాహాదేవి, చగలండ భూమిలో ప్రచండ, అమరకంటకంలో చండిక, సోమేశ్వరంలో వారారోహ, ప్రభాస తీర్థంలో పుష్కరావతి, సరస్వతిలో దేవమాత, తటంలో పారబారాదేవి, మహాలయంలో మహాభాగ, పయోష్ణిలో పింగళేశ్వరి, కృతశౌచంలో సింహిక, కార్తీకంలో అతిశంకరి, ఉత్పలావర్తకంలో లోలాదేవి, సోణసంగమ క్షేత్రంలో సుభద్ర, సిద్ధవనంలో లక్ష్మీమాత, భర్తాశ్రమంలో అనంగ, జాలంధరంలో విశ్వముఖి, కిష్కింద పర్వతం మీద తారాదేవి, దేవదారువనంలో పుష్టి, కాశ్మీరంలో మేధాదేవి, హేమాద్రిలో భీమాదేవి, పుష్టిలో విశ్వేశ్వరి కూడా ఈ పర్వతాల్లోనే, కపాలమోచన క్షేత్రంలో శుద్ధి, కాయావరారోహణంలో మాత, శంఖోద్ధారంలో ధరాదేవి, పిండాకారంలో ధృతి, చంద్రభాగా తీర్థంలో కళాదేవి, అచ్చోదంలో శివధారిణి, వేణాక్షేత్రంలో అమృతాదేవి, బదరీక్షేత్రంలో ఊర్వశి, ఉత్తర కురుక్షేత్రంలో ఓషధి, కుశద్వీపంలో కుశోదిక, హేమకూటంలో మన్మథ, కుముద క్షేత్రంలో సత్యవాదిని,
అశ్వత్థంలో వందనీయ, వైశ్రవణంలో నిధి, వేదవదనంలో గాయత్రి, శివసన్నిధిలో పార్వతి, దేవలోకంలో ఇంద్రాణి, బ్రహ్మవదనంలో సరస్వతి, సూర్యబింబంలో ప్రభ, మాతల్లో వైష్ణవీమాత, సతుల్లో అరుంధతి, స్త్రీలలో తిలోత్తమ, చిత్తంలో బ్రహ్మకళ, శరీరదారులందరిలోనూ శక్తిరూపిణి. ఇవి 108 పీఠాలు. సతీదేవి అంగభూతాలు. వీటన్నింటినీ పరమేశ్వరుడు పరాశక్తితో కలిసి సన్నిచేసి ఉంటాడు. వీటిని స్మరించినా, వీటి గురించి విన్నా భక్తుల పాపాలన్నీ తొలగిపోయి ముక్తి లభిస్తుంది. తీర్థయాత్రగా బయలుదేరి వీటిని సందర్శించిన, ఆయా క్షేత్రాల్లో పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ విధులు నిర్వహించిన ఉత్తమోత్తమం. దేవీ పూజలు చేసి అమ్మవారికి క్షమాపణలు ఎప్పటికప్పుడు చెప్పుకుంటే సద్గతులు కలుగుతాయి. సువాసిని పూజలు, కుమారీ పూజలు, వటు పూజలు నిర్వహించి అన్య సంతర్పణలు చేస్తే ఇక్కడ విశేష ఫలితాలు లభిస్తాయి. ఈ క్షేత్రంలో నివసిస్తున్న సర్వప్రాణక్రోటికి ఉత్తమ అధమ భేదాలు లేకుండా అందరూ దేవి స్వరూపాలే, అన్నీ పూజనీయాలే. ఇక్కడ చేస్తే మంత్ర పునశ్చరణ అమోఘంగా పనిచేస్తుంది. దేవీ పూజల్లో విత్త సాక్ష్యం పనికిరాదు, లోపించకూడదు, యథాశక్తిగా వైభవంగా చెయ్యాలి. 108 శక్తి పీఠాలను దర్శించి భక్తి తత్పరుడై ఆయా విధులను నిర్వహించిన వారి పితృదేవతలు సహస్ర కల్ప పర్యంతము బ్రహ్మలోకంలోనే నివసిస్తారు. పూజించిన వారు జ్ఞానులై భవాంబుధిని దాటి ముక్తిని పొందుతారు. మణిద్వీపంలో దేవీ సన్నిధిని నివసిస్తారు. ఈ అష్టోత్తర శతనామాలను లిఖించిన పుస్తకాన్ని ఇంట్లో ఉంచుకున్న దుష్టగ్రహ పీడలన్నీ తొలగిపోతాయి. పున్నమనాటి సముద్రంలో సౌభాగ్య సంపదలు వర్ధిల్లుతాయి. వారికి ఇంక అసాధ్యమంటూ ఏమి ఉండదు. వారు సాక్షాత్తు దేవీ రూపులే, దేవతలే నమస్కరిస్తామంటే ఇంక మానవుల మాట చెప్పాలా? శ్రాద్ధకాలంలో ఈ అష్టోత్తర శతనామాలను జపిస్తే పితృదేవతలు సంతృప్తి చెందుతారు, ఉత్తమగతి పొందుతారు. జన్మేజయ, ఇవి సాక్షాత్తు ముక్తిక్షేత్రాలు, సమన్వయాలు, సిద్ధపీఠాలు. మతిమంతులు వీటిని తప్పక సేవించాలి. అతి గుహ్యమైన విషయం నీకు చెప్పాను, ఇంకేం వినాలనుకుంటున్నావో చెప్పు అన్నాడు వ్యాసుడు. వ్యాసమహర్షి, హిమవంతుని ఇంట్లో ఆ దివ్య తేజస్సు ఆవిర్భవించింది అన్నావు, అది మరికొంచెం విస్తారంగా చెప్పు. శక్తి కథామృతంలో క్రోలడంలో ఎవరైనా ఎంతకైనా తృప్తి చెందుతారా? ఇంకా వినాలనే ఉంటుంది కనుక పార్వతీజన్మ గాథను మరింత వివరించు అని జన్మేజయుడు అభ్యర్థించాడు. వ్యాసుడు సంతోషించి చెప్పనారంభించాడు. జన్మేజయ, నువ్వు ధన్యుడివి, కృతకృత్యుడివి, మహాత్ముల చేతి కింద నలిగినవాడివి. మహాదేవి పట్ల నిర్వ్యాజమైన భక్తి నీకు కుదురుతుంది. అదృష్టవంతుడివి. తర్వాత కథ చెప్తాను, ఆలకించు. సతీవియంగంతో భ్రాంతచిత్రుడైన శివుడు దేశమంతటా సంచరించి ఒకనొక దివ్యస్థలంలో తపస్సుకు ఉపక్రమించాడు. ప్రాపంచిక దృష్టిని పూర్తిగా విడనాడి సమాధి వహించి చిత్తంతో మహాదేవిని ఉపాసించాడు. ఆమె రూపాన్ని ధ్యానిస్తూ, ఆమె నామాన్ని జపిస్తూ కాలం గడిపాడు. సతీదేవి వెళ్ళిపోవడంతో ముల్లోకాలు సౌభాగ్యరహితాలయ్యాయి. చరాచర జగత్తంతా శక్తిహీనం అయిపోయింది. ప్రాణకోటి ఆనందం అనేదే లేకుండా పోయింది. సర్వలోకులు ఉదాసీనులై చింతాజర్జితులయ్యారు. అందరినీ దుఃఖం ఆహరించింది. రోగగ్రస్తులయ్యారు. గ్రహాదేవతలు ఒక నియంత లేకుండా వర్తించడం మొదలయ్యాయి. ఇదే తరుణంలో తారకాసురుడు బ్రహ్మదేవుడిచ్చిన వరాల్లో గుర్తించి ముల్లోకాలకు నాయకుడయ్యాడు. ప్రజాకంఠుడిగా మారిపోయాడు. శివుడికి ఔరసుడిగా జన్మించిన పుత్రుడు మాత్రమే తారకాసురుడిని సంహరించగలడని దేవతలంతా నిర్ధారించారు. శివుడికి అటువంటి పుత్రుడు లేడు అని తెలుసుకున్న తారకుడు మరీ విజృంభించి దేవతలను హింసించాడు. దిక్కుతోచని దేవతలు చెట్టుకొకరు పుట్టుకొకరుగా పారిపోయారు. శివుడికి ప్రస్తుతం విల్లాలే లేదు, మరి ఇంక పుత్రుడేమిటి? ఈ కష్టాల నుంచి గట్టెక్కేది ఎలా అని దేవతలంతా విచారణలో మునిగిపోయారు. మన దురదృష్టం ఇలా ఉంది. శ్రీ మహావిష్ణువుని ఆశ్రయిద్దాం, ఆయన ఏదైనా ఉపాయం చెప్తాడని దేవతలంతా కూడబలుక్కుని వైకుంఠం వెళ్ళారు. మొర పెట్టుకున్నారు. శ్రీహరిని వారందరినీ ఓరడించి, దేవతలారా చింతించకండి, మన కోరికలు తీర్చడానికి కల్పవృక్షం శ్రీ మహాదేవి, మణిద్వీపాధివాసిని, జగన్మాత. మనం చేసిన అపరాధాల వల్లే మహాదేవి ఇలా ఉపేక్షించి ఊరుకుంది. మనకి బుద్ధి రావడం కోసం ఇలా శిక్షించింది. లాలన చేసిన తాడన చేసిన తల్లికే తగును. అయితే ఏ తల్లికి బిడ్డ మీద నిజమైన కోపం ఉండదు. దోషాలను తొలగించడానికి కోపం అభినయిస్తుంది అంతే. మాటిమాటికి బిడ్డడు అపరాధాలు చేస్తూనే ఉంటాడు. అయినా తల్లి కనుక క్షమిస్తుంది, మరింకెవరూ క్షమించరు. అంచేత దేవతలారా, మీరందరూ ఆ పరాంబికను శరణు వేడండి. ఇంకా ఆలస్యం చేయకండి.
నిర్వాధ కృపాసింధువు జగదీశ్వరి మిమ్మల్ని కాపాడుతుంది, రాక్షస పీడ తొలగిస్తుంది అని ఊరడించి దేవతలందరినీ వెంట పెట్టుకుని లక్ష్మీ సహేతుడై శ్రీహరి హిమవత్ పర్వతానికి బయలుదేరాడు. అక్కడ దేవతలు ప్రశాంత ప్రదేశాలను చూసుకుని అంబా మంత్రాన్ని పునశ్చరణ చేస్తూ అంబా యజ్ఞాలను దీక్షాదర్శనతో నిర్వహించారు. కొందరు నామపారాయణ, కొందరు సూక్తపారాయణ, కొందరు మంత్రపారాయణ యథావిధిగా చేశారు. న్యాసపరాయణులు, అంతర్యాగ పరాయణులు, హృల్లేఖ పూజా పరాయణులు అయ్యారు. మరికొందరు కొన్ని సంవత్సరాల పాటు ఇలా సాగాయి. చైత్రమాసం నవమి భృగువాసర అన్న దేవతల ఎదుట ఒక మహా తేజస్సు ఆవిర్భవించింది. దానికి 4 వైపులా 4 వేదాలు సూచిస్తున్నాయి. కోటి సూర్య ప్రతీకాశంగా ఉండి కోటి చంద్ర ప్రకాశంగా చల్లదనం విరజిమ్ముతోంది. కోటి మెరుపులు ఒక్కసారి మెరిసినట్టుగా రుణకాంతులను వెజ్జలుతోంది. పైన కానీ పక్కన కానీ మధ్యలో కానీ పలచబారలేదు. ఆద్యాంతాలు లేవు, కరచరణాధ్యావయవాలు లేవు. స్త్రీ రూపం కాదు, పురుష రూపం కాదు, ఉభయము కాదు. ఆ దీప్తికి దేవతల కన్నులు మసలబారాయి. కళ్ళు నులుముకుని ధైర్యం తెచ్చుకుని తేరపారు చూశారు. అప్పటికి ఆ దివ్య తేజస్సు స్త్రీమూర్తిగా రూపొందింది. రాశీభూత సౌందర్యం కుమారి. ఈ నవయౌవన తామర మొగ్గలను పరిహరిస్తున్న పీన కుచద్బంధం, చిరుమువ్వలు సవడి చేస్తున్న మలనూలు, మంజీరాలు, బంగారు కేయూరాలు, అంగదాలు, కంఠాభరణాలు, రత్నరాసులు పొదిగిన కంఠపట్టిక, చిన్న మొగల్రేకును ముడుచుకున్నటువంటి కొప్పు, విశాలమైన కటి ప్రదేశం, పొట్ట మీద సన్నని నూగారు, కప్పురపు తాంబూలంతో ఎరుపెక్కి సువాసనలు వెదజల్లుతున్న నోరు, మెరిసిపోతున్న బంగారు లోలక్కులతో తలుగులుతున్న నున్నటి చెక్కిళ్ళు, అష్టమి నాటి చంద్రలేఖ లాంటి నుదురు, దట్టమైన కనుబొమ్మలు, ఎర్ర కలువలు లాంటి నేత్రాలు, కొందేరిన ఎత్తైన ముక్కు, మధురాధరం మల్లెమొగ్గ లాంటి పలువరుస, ముత్యాల దండలు, రత్నకిరీటం, చెవికి అలంకరించుకున్న ఇంద్రరేఖ, జడలో మల్లికా మాలతీ పుష్పాల దండ, నుదట 3వ కనుల ఎర్రని కుంకుమబొట్టు, పాస అంకుశ వరద అభయాస్తాలు, ఎర్రని చీర కట్టుకుని దానిమ్మ పువ్వు రంగులో దగదగలాడుతూ జగన్మాత, సర్వ శృంగార వేషాఢ్య, సర్వదేవ నమస్కృత, సర్వసాపూరిక, సర్వమాత, సర్వమోహిని ప్రసన్నురాలై చిరునవ్వులు చిందిస్తోంది అవ్యాజ కరుణామూర్తిగా. దేవతలందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ సాష్టాంగపడ్డారు. ఆనంద బాష్పాలు అడ్డుపడి చూడలేకపోతున్నారు. గొంతు విప్పి మాట్లాడలేకపోతున్నారు. కొంతసేపటికి చేరుకుని మళ్ళీ ధైర్యం కూడగట్టుకుని జగదంబికను స్తుతించారు. కాళరాతి, బ్రహ్మసుత, వైష్ణవి, స్కందజనని, సరస్వతి, అదితి, దుక్షదుహిత, పావన, శివ నమో నమః. మహాలక్ష్మి, సర్వశక్తి, నిన్ను తెలుసుకుంటున్నాం, మమ్మల్ని నడిపించు. విరాట్ స్వరూపిణివి, సూత్రాత్మమూర్తివి, అవ్యాకృత రూపిణివి, శ్రీ బ్రహ్మమూర్తివి, నమో నమః. దేవి, నిన్ను తెలుసుకుంటే ఈ జగత్తు, ఈ సంసారం అదృశ్యం అయిపోతుంది. తెలుసుకోకపోతే రజ్జు సర్వపాంతిలాగా ఏడిపిస్తూ ఉంటుంది. చిదేకర స్వరూపిణి, అఖండానందరూప, వేద తాత్పర్య భూమిక, పంచకోశాతిరిక్త, అవస్థాత్రయ సాక్షిణి, త్వంపద లక్ష్మార్థ, ప్రత్యేగాత్మస్వరూపిణి, ప్రణవస్వరూప, హ్రీంకారమూర్తి, నానామంత్రాత్మిక, కృపాసింధు, నమో నమః. దేవతలు గద్గోత్సరంతో చేసిన స్తుతులకు మహాదేవి సంతృష్టి చెందింది. మత్త కోకిల కంఠాన్ని సవరించి పలికింది. నేను భక్తుల పాలిట కల్పవృక్షాన్ని కదా, అడగండి ఏం కావాలో. నేనుండగా మీకు, నా భక్తులకు దిగులేమిటి? సంసార సాగరం నుంచి నా భక్తులను ఎప్పుడూ ఉద్ధరిస్తూనే ఉంటాను. ఇది నా ప్రతిజ్ఞ. దేవతలారా, తెలుసుకోండి, ఏం కావాలో అడగండి. జగన్మాత, ముల్లోకాల్లోనూ నీకు తెలియందంటూ ఏమైనా ఉందా? నువ్వు సర్వజ్ఞవు, సర్వసాక్షివి. తారకాసురుడు మమ్మల్ని రేయింబవళ్ళు హింసిస్తున్నాడు. శివుడికి ఔరసుడిగా పుట్టిన పుత్రుడు ఒక్కడే తారకాసురుని చంపగలవాడని బ్రహ్మదేవుడు చెప్పాడు. మరి ఇప్పుడు ఆ శివుడికి అసలు ఇల్లాలే లేదు. నీకు తెలుసు కదా, ఇంతకన్నా మేమేం చెప్పగలం? లేదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించి మాకు దారి చూపించు. నీ పాదపద్మాలను నిరంతరము ధ్యానించే భక్తులం. ప్రాణరక్షణ కోసం నిన్ను ప్రార్థిస్తున్నాం. ఇంతకన్నా మాకు కోరదగింది ఇంకోటి లేదు. దేవతలారా, భయపడకండి. నా శక్తి త్వరలోనే గౌరిగా హిమవంతుడి ఇంట్లో జన్మించబోతోంది. ఆ గౌరిని శివుడికి ఇచ్చి వివాహం జరిపించండి. హిమగిరీంద్రుడు ఎప్పుడూ మనసులో నన్నే ధ్యానిస్తూ ఉంటాడు. మీలాగనే నా భక్తుడు. అతడి ఇంట్లో కూతురుగా జన్మించడం నాకు చాలా ఆనందదాయకం.
జగదీశ్వరుని మాటలు హిమవంతుడు విన్నాడు. అనుగ్రహానికి మురిసిపోయాడు. కళ్ళలో ఆనంద బాష్పాలు, గొంతు జీరబోయింది. హే సత్యస్వరూపిణి, ధన్యోస్మి. అనుగ్రహ విశేషం ఎంతటి మహత్తులైనా కలిగిస్తుంది. లేకపోతే స్థాణువును జడమును అయిన నేనేమిటి, నీకు తండ్రి కావడం ఏమిటి? మరో 100 జన్మలు ఎత్తితే మాత్రం ఈ సౌభాగ్యం నాకు లభిస్తుందా? 100 అశ్వమేధాలు చేసినా, 1000 సంవత్సరాలు తపస్సు చేసినా ఇంతటి మహావైభవం నాకు దక్కుతుందా? ఆహా, జగన్మాత నా కన్న కూతురు అయిందంటే ఈ రోజు నుంచి ఈ ప్రపంచంలో నా కీర్తి తిరుగులేదు. అహో హిమాలయుడా, ఎంతటి ధన్యుడవు అంటూ అందరూ ప్రశంసలు కురిపిస్తారు. ఏ తల్లి చల్లని కడుపులో బ్రహ్మాండాలు కోటులున్నాయో ఆ తల్లి నీకు చిట్టి తల్లిగా జన్మించడం కీర్తిస్తారు. నా తల్లిదండ్రులు ఎవరో, ఈ పర్వత రూపంగా నన్ను ఎందుకు నిర్మించారో తెలియదు, కానీ ఇటువంటి దేవతలు మహాతపస్సులు నివసించడానికి నేను కారణం అవుతున్నాను. ఇది చాలు, ఈ జన్మకి మురిసిపోతున్న నాకు ఎంతటి గొప్ప వరం ఇచ్చావు తల్లి. ధన్యుణ్ణి. ఇది నా అర్హత కావదు, కేవలం నీ కృప. తల్లి, నాదొక చిన్న కోరిక. వేదాంత ప్రతిపాదమైన నీ రూపాన్ని తెలుసుకోవాలనుంది. భక్తి సహితమైన యోగాగ్ని, శృతి సమ్మతమైన జ్ఞానాన్ని అనుగ్రహించు. హిమవంతుడి అభ్యర్థనను జగన్మాత సమ్మతించింది. శృతి నిహితమైన రహస్యాన్ని బోధించింది. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.